ఓటు జిహాద్ కావాలా రామరాజ్యం కావాలా నిర్ణయించుకోవాల్సింది ప్రజలే. మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ప్రచార సభల్లో మోదీ భారత్పై జిహాద్ చేయాలని పాకిస్తాన్ ఉగ్రవాదులు పిలుపునిస్తుంటారు. మన దేశంలో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మోదీపై ఓటు జిహాద్ చేయాలని అంటున్నాయి. ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఒక మతస్థులను కోరుతున్నాయి. కాంగ్రెస్ ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోండి. 1985 నాటి షాబానో కేసులో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చేసినట్లుగా అయోధ్య రామాలయం విషయంలో సుప్రీంకోర్టు తీర్పులను తలకిందులు చేయడానికి కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ పన్నిన కుట్రను ఆ పార్టీ నాయకుడు ఒకరు బయటపెట్టారు. పాకిస్తాన్ పట్ల కాంగ్రెస్ ప్రేమ తారస్థాయికి చేరుతోంది. మన సైన్యంపై విద్వేషం ప్రదర్శిస్తున్నారు. సిగ్గు లేకుండా పాకిస్తాన్ వెనకేసుకొస్తున్నారు. కాంగ్రెస్ కా హాత్ పాకిస్తాన్ కే సాత్ అంటున్నారు. పాక్ను ప్రేమిస్తే ఓటు బ్యాంకు పటిష్టం అవుతుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. చర్చ జరగాల్సినటువంటి అంశం అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టను విపక్ష నాయకులు హేళన చేశారు. శ్రీరాముణ్ణి ఆయన భక్తులను కించపరిచారు. ఇతర మతాల ఆరాధన పద్ధతులను గురించి మాట్లాడే దమ్ము ఆ నాయకులకు లేదు. బుజ్జగింపు రాజకీయాల కోసం రాముణ్ణి రామ భక్తుల్ని అవమానిస్తున్న పార్టీలతో మనకు ఒరిగిందేమిటి? కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 370ని మళ్ళీ తీసుకురావద్దంటే, అయోధ్య రామ మందిరానికి తాళాలు వేయొద్దంటే ఈ ఎన్నికల్లో మాకు 400 సీట్లు ఇవ్వండి అని ప్రజలను కోరుతున్నా. ఓటు బ్యాంకు కోసం ఓబీసీ కోటాను కాంగ్రెస్ లాక్కోవద్దంటే మాకు 400 సీట్లు అప్పగించండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఇది చర్చ జరగాల్సినటువంటి అంశం. తెలంగాణలో అద్దంకి దయాకర్ అనేటువంటి నాయకుడు శ్రీరాముని సీతను, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తే హిందూ రాజ్యంగా వస్తుందనేటువంటి మాట చెప్పారు. హిందూ రాజ్యం రావడం తప్ప, హిందూ రాజ్యం రావడం తప్ప అనేటువంటిది ఇప్పుడు ప్రజల్లో చర్చ జరగాలి. అదే ముఖ్యమంత్రి పాల్గొన్నటువంటి రాహుల్ గాంధీ పాల్గొన్నటువంటి సభల్లో మాట్లాడినటువంటి అద్దంకి దయాకర్ గారు రాముడు మీ చిన్నయ్యనా, రాముడు మీ సీతమ్మ మీ చిన్నమ్మనా అని మాట్లాడిరు. అంటే రాముణ్ణి సీతను కొలిచేటువంటి భక్తులను అవహేళన చేసినట్ట కాదా? నేను ఇప్పుడు రామ భక్తుల్ని, మీరు ఇప్పుడు రామ భక్తులు, లేదంటే మీరు రాముణ్ణి కోరితే రామయ్య తండ్రి సీతమ్మ తల్లి అని మనము మొక్కుతాం. పొద్దున్న లేస్తే కూర్చున్నప్పుడు లేచినప్పుడు కూర్చున్నా అయ్యో రామ అనుకుంటాం, తుమ్మినా తగ్గినా అయ్యో రామ అనుకుంటాం. అంటే మీరు రామ రామ అంటారు ఎందుకు రబే? మీరు రాముడు అనేటువంటి మాట ఎందుకు మాట్లాడుతున్నారు? మీరే నా రామ భక్తులు, రాముణ్ణి ఇట్లా కించపరుస్తుంటే ఇదే మాట కాంగ్రెస్లో ఎవరైనా ఇతర మతస్థులను కించపరిస్తే వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడేటువంటి వాళ్ళని ఇప్పటిదాకా పార్టీలో ఉంచే వాళ్ళ అంటే కాంగ్రెస్ పార్టీ రాముణ్ణి రామభక్తులను అవమానించినట్ట కాదా? మేము రామయ్యను మన కాకయ్య అనుకుంటాం, చిన్నమ్మ అనుకుంటాం, నాయన అనుకుంటాం, ఇంకేదైనా అనుకుంటాం, అది మా ఇష్టం. రాముడు రాజు, ఇప్పటికీ కూడా రామరాజ్యమే, రాముడే రాజు అనేటువంటి విషయంలో ఇంకా స్పష్టత ఉన్నది. రామరాజ్యం కావాలనే కోరుకుంటారు. ఎవరినైనా సరే పరిపాలనను రాముడితో పోల్చుకుంటారు. అంటే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా రాముడు పరిపాలన తీరు మాత్రమే ఆదర్శంగా నిలుస్తున్నది. సో మీరు రాముడిని తిట్టితే ఏం అభ్యంతరం లేదా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందువులు ఆలోచన చేయాల్సినటువంటి సమయం. కాంగ్రెస్ పార్టీ రాముడిని తిడితే, సీతని తిడితే మీకు అభ్యంతరం లేదా? కాంగ్రెస్ పార్టీలో ఉండి పూజలు చేసి భగవంతుని మొక్కేటువంటి వాళ్ళు రామాలయం, అయోధ్య రామాలయానికి వెళ్ళినటువంటి కాంగ్రెస్లో ఉండేటువంటి హిందువులారా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది కాదా? ఇది సమయమా కాదా? అంటే కాంగ్రెస్లో ఉండేటువంటి వాళ్ళు మేము రాముని తిడతాం, మేము హిందువులమని చెప్పుకోవచ్చా? మేము రాముని తిడతాం, మేము హిందువులమైనటువంటి విషయాన్ని చెప్పుకోవచ్చా? ఇది చర్చ జరగాల్సినటువంటి సమయము, చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఓబీసీలకు సంబంధించినటువంటి, ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ 3% కోల్పోవడానికి కారణం ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడమే. మరి ఆ రిజర్వేషన్ల పైన తెలంగాణలో ఉండేటువంటి ఎస్టీలు ఈ విషయాన్ని ఆలోచిస్తారా లేదా? మేధావులు చర్చలో పెడతారా లేదా? ఎవరు ఎవరిపైన దాడి చేస్తున్నారు? మతాలపైన దాడి జరుగుతుంది, మతోన్మాదం అని చెప్తున్నారు కదా. మరి రాముణ్ణి తిట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మతోన్మాదమా కాదా? రాముణ్ణి తిట్టినటువంటి ఓవైసీ, బతుకమ్మను తిట్టినటువంటి ఓవైసీ మతోన్మాదులా కాదా? రాముడిని సీతను అవహేళన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ ఎందుకు సస్పెండ్ చేయలేదు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంటే కాంగ్రెస్ పార్టీ రాముడిని తిట్టినా కూడా మాకు అభ్యంతరం లేదనేటువంటి సర్టిఫికేషన్ ఇస్తున్నదా? దేశంలో ఉండేటువంటి హిందూ మతాలను అగౌరవపరుస్తున్నటువంటి
లేకపోతే హిందువుల సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని అగౌరవపరిచినటువంటి ఇతర మతాలకు సంబంధించినటువంటి పెద్దలను వాళ్ళ దగ్గరికి పోయినటువంటి వాళ్ళను కాంగ్రెస్ పార్టీ దగ్గరికి తీసుకున్నది. సో ఇప్పుడు వాళ్ళు అగౌరవపరిచినటువంటి వాళ్ళను అందలం ఎక్కిస్తుంటే కాంగ్రెస్ పార్టీ సర్టిఫికేషన్ ఇస్తున్నదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. స్వయంగా టీఆర్ఎస్ పార్టీ లేకపోతే కేటీఆర్ వాళ్ళే సర్టిఫికేషన్ ఇచ్చారు. హిందూగాళ్ళు బొందుగాళ్ళు మాకు సంబంధం లేదు, రాముడు అంటే కడుపు నిండదు, జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు, కాషాయం అంటే కడుపు నిండదు, అయోధ్య పులిహోర అనేటువంటిది పనికిరాని అంశమైనటువంటిది కేటీఆర్ ఇప్పటికే సర్టిఫికేషన్ ఇచ్చేసిరు. మళ్ళా వాళ్ళు మతోన్మాదం అంటారు. రాముని గురించి మాట్లాడితే, రాముని పొగిడితే, అయోధ్యలో రామాలయం కడితే మతోన్మాదులా? మరి మేము కూడా కట్టినాం కదా, మేము గుళ్ళు కట్టినామంటే మీరు గుళ్ళు కట్టడానికి అయోధ్యలో రామ మందిరం కట్టడానికి చాలా తేడా ఉన్నది. ఈ అంశాలపైన కూడా క్లారిటీ రావాలి. ఈ అంశాలపైన కూడా క్లారిటీ మిగిలినటువంటి పార్టీలు కూడా ఇవ్వాలి. హిందువుల గురించి మాట్లాడితే మతోన్మాదమా? ఇతర మతాల గురించి, ఇతర ధర్మాల గురించి, హిందూ ధర్మం గురించి, ఇతర మతాల గురించి మాట్లాడితే, అంటే హిందూ ధర్మం గురించి ఇక్కడ వీళ్ళకు రక్షణ గురించి మాట్లాడితే బాబర్లు, అక్బర్లు, టిప్పు సుల్తాన్లు, నిజాములు కూలగొట్టినటువంటి దేవాలయాలను తిరిగి పునరుద్ధరిస్తే మతోన్మాదమా? కానీ కూలగొట్టినటువంటి వాళ్ళు, టిప్పు సుల్తాన్ వల్ల కొన్ని లక్షల మంది ఒకే రోజు టిప్పు సుల్తాన్ మర్డర్ చేసిండు, మాస్ మర్డరర్. 1,00,000 మందిని ఒకే రోజు శ్రీరంగం పట్టణంలో ఆయన దీపావళి రోజున అందరినీ మర్డర్ చేసిండు. కానీ టిప్పు సుల్తాన్ పొగిడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమో మతోన్మాది కాదు. కానీ లక్షల మందిని చంపేసినటువంటి టిప్పు సుల్తాన్ను తిడితే మాత్రం మతోన్మాదియా? ఈ అంశాలపైన కూడా చర్చ జరగాలి. జోగులాంబలో ఉండేటువంటి అమ్మవారి దగ్గర జోగులాంబ గుడిని కబ్జా చేసినటువంటి ఒక వర్గం వాళ్ళను ఇప్పుడు మతోన్మాదులు అనాలా, శాంతి కాముకులు అనాలా? లేదు భయ్, ఇగో మా జోగులాంబ గుడిలో మీరు ఎట్లా వస్తారు? అప్పుడు ఉన్నటువంటి మీ దొంగనా కొడుకులు ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ దండయాత్ర చేసి ఇక్కడ మీది కట్టిరు కాబట్టి మీరు పక్కకు పోవాలంటే మతోన్మాదులా? ఈ దేశంలో, భారతదేశంలో, భారత భూమిలో ఆఫ్ఘనిస్తాన్తో సహా ఇరాన్, ఇరాక్, అఖండ భారతంలో సనాతన ధర్మం ఎక్కడి నుంచి ఉంటే అక్కడికి 1000, 2000, 3000, 4000 సంవత్సరాల క్రితము ఎక్కడెక్కడైతే ఈ సాంప్రదాయం వర్ధిల్లిందో ఆ సాంప్రదాయం మీద దాడి చేసినటువంటి వాళ్ళ కాదా? ఆ సాంప్రదాయాన్ని పునరుద్ధరిస్తే, దాడి చేసినటువంటి గుళ్ళు, గోపురాలను, ఆలయాలను పునరుద్ధరిస్తే మతోన్మాదమా? వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అక్రమంగా చొరబడి అక్కడ ఒక వ్యక్తిని సమాధి చేసి ఆయనకు పూజలు చేస్తేనేమో శాంతి కాముకుల? కాదు భయ్, వేములవాడ రాజరాజేశ్వరి అనేటువంటిది దక్షిణ కాశీగా పిలువబడుతుంది, మా దేవాలయంలో మీరు అక్రమంగా చొరబడ్డారు, మీరు పక్కకు పోండి అంటేనేమో మతోన్మాదమా? అంటే నా ఇల్లు కబ్జా చేసుకొని, నా ఇల్లును, నా ఆస్తిని కబ్జా చేసుకున్నాడేమో మంచోడు. ఇది నా ఇల్లు భయ్, ఇది నా ఆస్తి, నేను కష్టపడి కట్టుకున్నది, నా దానిపైన నువ్వు దాడి చేసినావు, నా పైన నువ్వు కబ్జా చేసినావు అంటే అగో వాడు దొంగ అంటున్నారు. కబ్జా చేసిన వాడు మంచోడంట, సొంతంగా కష్టపడి ఇల్లు కట్టుకున్న వాడేమో వాడు దొంగ అంట. నువ్వు ఎట్లా కష్టపడి కట్టుకుంటావు? వదిలిపెట్టాల్సింది, ఇంత సంపాదించొద్దు, నువ్వు వాళ్ళకి ఇచ్చేయాల్సింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసము? ఇది ఎంతవరకు న్యాయము? మతోన్మాదం అంటే ఏమిటి, మతం అంటే ఏమిటి, ఎవరు మతోన్మాదులు అనేటువంటి చర్చ జరగాల్సినటువంటి సమయం ఎన్నికల సందర్భంగా ప్రజలు గుర్తెరగాలి. ఒక సంవత్సరం ముందు పోవాలా, ఒక 1947ను ప్రామాణికంగా తీసుకోవాలా, 1857ను ప్రామాణికంగా తీసుకోవాలా, 716వ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలా, ఆఫ్ఘనిస్తాన్ పైన, గాంధార రాజ్యం పైన జరిగినటువంటి దాడిని ప్రామాణికంగా తీసుకోవాలన్నా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయింది ప్రామాణికంగా తీసుకోవాలన్నా, లేకపోతే మయన్మార్ను కబ్జా చేసింది ప్రామాణికంగా తీసుకోవాలన్నా, ఇరాన్, ఇరాక్ను కబ్జా చేసింది ప్రామాణికంగా తీసుకోవాలన్నా, ఇంకా మిగిలిన ఎప్పుడు ప్రామాణికంగా తీసుకోవాలి? ఏ మతం ఎప్పుడు పుట్టింది? ఒక 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ధర్మాలను, ఆచరణ పద్ధతులను కబ్జా చేసింది ఎవరు అనేటువంటిది 2000 సంవత్సరాలకు ముందు నుంచి కూడా చర్చ జరగాల్సినటువంటి సమయం ఇది. 2024 నుంచి 1947 వరకు, 1940 నుంచి 1857, అంతకుముందు ప్రతి సంవత్సరం ఎక్కడెక్కడ ఏ రాజ్యం పైన ఎవరు దండెత్తారు, అంతకుముందు 1000 సంవత్సరాలు, అంతకుముందు 2000 సంవత్సరాలు,
ఎవరు ఎవరిపైన దాడి చేసిర్రు, ఈ అంశాలన్నీ కూడా చర్చకు రావాల్సిందే, ప్రజా బాహుళ్యంలోకి వెళ్ళాల్సిందే. ఎవరు మతోన్మాదులు, ఎవరిని పొగిడితే మతోన్మాదము, ఎవరిని పూజ చేస్తే మతము, ఏది ఆచరణ పద్ధతి, ఏది ఉన్మాదము, ఏది మతము. మతోన్మాదాలు అంటారు కదా, మతోన్మాదం ఏమిటి? ధర్మానికి సంబంధించిన ఉన్మాదం అయితే ఎక్కడ లేదు. ధర్మోన్మాదం అనేటువంటిది రాలేదు, మతోన్మాదం అనేటువంటిది వచ్చింది. ఉన్మాదానికి మతానికి మధ్య ఉన్నటువంటి లింక్ ఏమిటి, దాని మధ్య ఉన్న చెరగని గోడ ఏమిటి? ఈ అంశాలు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ అంశాల పట్ల చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ సన్నని గీత, ఆ సన్నని రేఖ, ఆ సున్నితమైనటువంటి అంశాలపైన చర్చ జరగాలి. వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా ఎవరు ఎవరిపైన దాడి చేసిరు, ఎవరిని బానిసలుగా చేసిరు, ఎవరు బలవంతంగా ఈ దేశంలో భూములను లాక్కొని వాళ్ళ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రార్థనా స్థలాలకు అప్పనంగా కట్టబెట్టింది ఎవరు? ఈ అంశాలన్నిటిపైన కూడా చర్చ జరగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. లేకపోతే కష్టమవుతుంది. ఇక మళ్ళా రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్లను ఎత్తివేస్తే దేశం అగ్నిగుండమే, రాజ్యాంగ రక్షణ, రిజర్వేషన్ల పరిరక్షణ. ఈ రిజర్వేషన్ల మీద మాట్లాడినటువంటి వాళ్ళు ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు తగ్గించినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు మీ నోర్లు ఎందుకు మూగపోయినాయి? ఆ రోజు మీ నోర్లు ఎందుకు మూగపోయినటువంటి విషయాన్ని చెప్పాలి. బీసీల రాజ్యాధికార సంస్థలు, సామాజిక సంస్థలు, వీళ్ళందరూ కూడా రిజర్వేషన్లు ఎవరెత్తేసిర్రు? రిజర్వేషన్లు అట్టడుగు వర్గాల అవకాశాలని హరిస్తే చూస్తూ ఊరుకోమని, తమ మనుగడ ప్రశ్నార్థకమైతే ఆయా వర్గాల ప్రజలే మానవ బాంబులు అవుతారని హెచ్చరించారు. అట్టడుగు వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందకముందుకే రిజర్వేషన్లు ఎత్తేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటికే అస్తవ్యస్తంగా కొనసాగుతున్న రిజర్వేషన్ వ్యవస్థ వల్ల బీసీ, ఎస్సీలు, ఎస్టీలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి వల్ల నష్టపోయారు? ఎవరు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇప్పటిదాకా రిజర్వేషన్లు ఇవ్వకుండా ఆపింది ఎవరు? బీసీలకు రావాల్సినటువంటి స్థానిక సంస్థల్లో బీసీలు పొందాల్సినటువంటి ఫలాలు ఇవ్వాలా? ముస్లింలను బీసీలకు మార్చడం వల్ల వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఇవన్నీ ఎత్తుకుపోయింది ఎవరు? ఎవరి వల్ల? ఆ రోజు మీ గొంతులు ఎందుకు మూగపోయినాయి? ఈ విషయాలపైన స్పష్టత రావాల్సిందే కదా. మండల్ కమిషన్ ప్రకారం బీసీలకు రావాల్సినటువంటి 27% రిజర్వేషన్ను ఇన్ని సంవత్సరాల దాకా పూర్తి స్థాయిగా అమలు చేయింది ఎవరు? ఎవరు అధికారంలో ఉన్నారు? ఎవరు రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్నారు? ఈ అంశాలపైన కూడా చర్చ జరగాలి కదా. ఎవరు రిజర్వేషన్లు ఎత్తేసిరు? ఎవరు రిజర్వేషన్లు అడ్డుకున్నారు? ఎవరు బీసీలకు రాకుండా అడ్డుకున్నారు? ఎవరు బీసీ ఎమ్మెల్యే కోటాలో బీసీలకు రాజ్యాంగ పదవులు రాకుండా ఎవరు అడ్డుకున్నారు? ఎందుకు బీసీ రిజర్వేషన్ ఇవ్వలేదు ఇన్నేళ్ల పాటు? ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని పట్ల గత ప్రభుత్వాలు బీసీలకు ఎందుకు ఇవ్వలేదు? బీసీలకు ఎందుకు ఇవ్వలేదు? ఈ అంశం పైన కూడా స్పష్టత రావాలి కదా. బీసీలకు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎంపీలకు సంబంధించి బీసీ కోటా ఎందుకు పెట్టలేదు? ఎందుకు బీసీలు మిగిలిన వాళ్ళతో పోటీ పడాల్సినటువంటి దౌర్భాగ్యం ఏర్పడింది? దానికి ఎవరు కారణం? నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏమైనా తొలగించాడా? దీనికి సంబంధించినటువంటి దానిపైన ఎవరు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి కూడా కనబడడం లేదు. ఇది ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్